వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. నేనైతే ఇవాళైతే మీకు కొన్ని డిజైన్స్ చేయించబోతున్నానండి. కొత్తగా వేసాను, నేనైతే ఫస్ట్ టైం వేసాను. ఇదంతా ఒకటే ఫ్యామిలీ ఆర్డర్ అండి. 3 శారీస్ డిఫరెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అండి. క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేసి మొత్తం పింక్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ గ్రీన్ కాంబోతో అయితే వచ్చింది. కస్టమర్ అయితే నాకు ఏం చెప్పారంటే క్రీమ్ ఈ గ్రీన్ గోల్డ్ ఈ కాంబోతో అయితే వర్క్ చేయమని అయితే చెప్పారు. ఈ శారీ వచ్చేసి అయితే కొంచెం ఓల్డ్ శారీ అండి, కానీ పట్టు శారీ కదా, బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం హెవీగా అయితే నేనైతే ఇలా వర్క్ చేశాను. డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. బ్యాక్ అయితే మొత్తం ఇది ఎట్లా వస్తుందంటే బ్యాక్ కట్ వర్క్ లో వస్తుందండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లో వస్తుంది, ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది. గ్రీన్ కలర్ బార్డర్ లో కూడా ఉంది కదా, సో నేను గ్రీన్ కలర్ క్రీమ్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. మొత్తం కట్ వర్కే వస్తుందండి. దీని హ్యాండ్స్ అయితే ఆసమ్ అండి. అసలు హ్యాండ్స్ లుక్ అంటే అసలు హ్యాండ్స్ హైలైట్ అండి. ఈ డిజైన్ కి అయితే చూసారు కదా, మొత్తం ఫ్లవర్స్ ఇలా ఒక పికాక్ మొత్తం ఇలా అయితే వస్తుందండి. చిన్న చిన్న లీఫ్లు. హ్యాండ్స్ అయితే కట్ వర్క్ లో ఇచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా క్రాస్ లో ఇచ్చేసాను. ఇదైతే వచ్చి ఫస్ట్ వన్. లుక్ అయితే చాలా బాగుందండి. ఏదైనా సరే మన బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఉంటే ఎంత సింపుల్ డిజైన్ అయినా సరే హెవీగా అనిపిస్తుంది అండి. లుక్ చూసారా ఎంత బాగుందో. ఇది ఫస్ట్ వన్. అయితే సెకండ్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. శారీ వచ్చేసి మొత్తం ఇట్లా ఉంది. గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ రామా బ్లూ షేడ్ లో వచ్చింది. ఇదైతే నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. టజిల్స్ కూడా చూసారా, వీళ్ళకి టజిల్స్ కూడా వేయించేసామని చెప్పారు. సో నేను ఇట్లా చిన్న చిన్న లీఫ్లు బీడ్స్ ఇచ్చి అయితే వర్క్ చేశాను. ఈ శారీకి అయితే చూపిస్తాను. నేనైతే ఈ డిజైన్స్ అయితే అన్ని 3 డిజైన్స్ కూడా ఫస్ట్ టైం వేసానండి. చాలా బాగున్నాయి. బ్యాక్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ లోనే వస్తుంది. ఇది వచ్చేసి కట్ వర్క్. ఇది వచ్చేసి బ్యాక్ గ్రీన్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. బ్యాక్ అంతా ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాను. మొత్తం ప్లెయిన్. వీళ్ళకి ఈ కింద పార్ట్ అనేది ఎక్కువ ఉంది కదండి, అందుకే బూటీస్ అనేది నేను ఇచ్చేసాను. బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళైతే హ్యాండ్స్ 11.5 ఇంచెస్ ఉన్నాయండి. చాలా పొడవు ఉన్నాయి. బ్యాక్ తక్కువ ఉంది కానీ హ్యాండ్స్ పొడవు ఉన్నాయి. సో ఇలా కోన్ షేప్ లో ఇలా పొడవుగా వచ్చినట్టు ఇలా డిజైన్ చూసారా, చాలా అంటే చాలా నీట్ గా అనిపిస్తుంది. హ్యాండ్స్ అంటే ఇలా గోల్డ్ జరీతో అయితే బూటీస్ ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా క్రాస్ లో వేసేసాను. ఫ్రంట్ కూడా చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇదొకటి. ఈ శారీ వచ్చేసి వాళ్ళ మమ్మీ శారీ అండి. పింక్ కలర్ శారీ మొత్తం ఎల్లో వచ్చింది. ఇలా ఎల్లో కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ వచ్చింది. నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని పింక్ కలర్ అయితే ఎల్లో గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఈ శారీ కూడా టజిల్స్ అయితే వేయించానండి. చూడండి, టజిల్స్ చూసారా, శంఖాల షేప్ లో అట్లా ఉంటాయి, నీట్ గా ఉంటది. ఇలా అయితే దీనికైతే హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని సింపుల్ గా కావాలని చెప్పారండి. కొంచెం పెద్దవాళ్ళు కదా, కొంచెం నేనేం చేశానంటే సింపుల్ గా ఇట్లా ఎల్లో కలర్ ఎల్లో గోల్డ్ తో అయితే కాంబోతో అయితే వర్క్ చేశాను. చాలా చిన్నగా ఉంటుందండి డిజైన్. బ్యాక్ అంతా వీళ్ళకి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్ అంతా బుటీస్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి బ్యాక్. హ్యాండ్స్ కూడా చూసారా, బ్యాక్ లైన్ హ్యాండ్స్ కి కంటిన్యూ చేసి ఈ బుటీస్ అన్ని అయితే ఇచ్చాను. హ్యాండ్స్ కి సింపుల్ గా వేసుకుంటారు కదండి, పెద్దవాళ్ళు కదా. ఇట్లా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్ లో వేసాను ఫ్రంట్. ఇది థర్డ్ వన్ వచ్చేసి 3 బ్లౌజెస్ అయితే 3 డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా, కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి.
మీకు ఈ డిజైన్స్ అన్ని నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.